మకర రాశి వారికి అక్టోబర్ 17వ తేదీ శుక్రవారం రోజు దిన ఫలితాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, రేపటి రోజున తెల్లారితే ఊహించని ఫోన్ కాల్ వస్తుందన్నమాట. సాయంత్రం 7 లోపు ఈ వార్త తప్పకుండా వింటారు. జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారని కూడా చెప్పుకోవచ్చు. మరి మీ జీవితంలో ఒక ఊహించని ఫోన్ కాల్ ద్వారా మీ జీవితం సంతోషంగా నిండబోతుందని చెప్పుకోవచ్చండి. ఈ యొక్క రాశి వారికి వార్త ఏ విధమైనటువంటి వార్త ఉంటుంది? మరి ఈ రాశి వారికి ఒక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా ఒక శక్తిని అయితే పొందబోతున్నారని చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా అక్టోబర్ 17 శుక్రవారం రోజు అనూహ్యమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో ఎన్నో జరగబోతున్నాయి. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయదు, పూర్తిగా వినండి. మకర రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి. ఇప్పుడు మకర రాశి వారి దిన ఫలితాల గురించి, మకర రాశి వారికి రేపు జరగబోయేటువంటి పరిణామాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ యొక్క రాశివారి ఎప్పుడు కూడా చాలా హుందాగా ఎప్పుడు కూడా ఉంటారని చెప్పుకోవచ్చండి. అది ఆడవారైనా సరే మగవారైనా సరే చాలా ఆకర్షణీయంగా ఇట్టే ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట వారి మంచితనం అనేది. ఇంకా ఏదైనా సరే మరి రేపటి రోజున ఈ యొక్క మకర రాశి వారికి ఏ విధమైనటువంటి అవకాశం దక్కుతుంది అని మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఈ యొక్క మకర రాశి వారు ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టినటువంటి మనస్తత్వం అండి. ఎప్పుడు కూడా ఒకరు సంతోషంగా ఉండాలి, వారి సంతోషాన్ని చూసి మనం ఆనందపడాలి అనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి ఎప్పుడు కూడా చాలా లోతుగా ఆలోచించేవారు అనమాట. బయట ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ భవిష్యత్తుని ముందే ఊహించే గుణం వీరికి తప్పకుండా కలిగి ఉంటుంది. కానీ ఈరోజు వారికి ఒక కొత్త విషయం, వారికి వచ్చేటువంటి విషయం కాదండి, ఊహించని కోణంలో ఉంటుంది. మరి మనసు ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా వేరే వేరే రకాలైనటువంటి కోణాల్లో కూడా ఆలోచించేటువంటి అవకాశం ఈరోజు వీరికి అంతరంగికంగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందన్నమాట. అమాయకమైనటువంటి ఆసక్తి కూడా వీరికి ఎప్పుడు కూడా కలిగి ఉంటారండి. ఎవరైనా బాధపడుతుంటే అసలు వీరు బాధపడుతున్నారు కదా అని సంతోషించేటువంటి మనస్తత్వం కాదనమాట. ఇటీవల రోజులలో మీ జీవితంలో ఒక నిశ్శబ్దమైనటువంటి రోజుగా నడుస్తుంది. చాలా కాలం తర్వాత మరి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఫెయిల్ అవుతున్నారనమాట. ఏదో ఒక పని విషయంలో కానీ, ప్రేమ విషయంలో కానీ, కుటుంబ సంబంధాల్లో కానీ ఒక మౌన విరామం మీకు వస్తుందని ఖచ్చితంగా ఈ యొక్క శుక్రవారం రోజు నిశ్శబ్దాన్ని మీరు మరింతగా విరమించుకునేటువంటి రోజుగా కూడా నిలబడుతూ ఉంటుందన్నమాట. అయితే మరి తెల్లవారితే ఊహించినటువంటి ఫోన్ కాల్ అంటే ఏమిటి? అసలు ఆ ఫోన్ కాల్ వీరికి ఏ విధమైనటువంటి ఊహించని ఫోన్ కాల్గా వస్తున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క రాశి వారికి ఒక ఆశీర్వాదమైనటువంటి ఫోన్ కాల్ ద్వారా, ఇది ఊహించని చోట నుండి వచ్చేటువంటి ఫోన్ కాల్ మీ జీవితంలో ఒక కొత్త మార్గదర్శకం అవుతుందండి. మరి సాయంత్రం లోపే వింటున్నటువంటి ఆ శుభవార్త దేవుడు మీకు పంపినటువంటి ఆనందంగా కూడా ఉంటుందన్నమాట. ఈ ఫోన్ కాల్ వెనుక మరింత భాగ్యం దాగుందని కూడా మీరు అనుకోవాలి. ముఖ్యంగా చూస్తే కనుక కొందరికి ఇది పాత స్నేహితులు అంటే ప్రారంభమయ్యేటువంటి బంధంగా కూడా నిలబడుతూ ఉంటుంది. మరి ఈ ఫోన్ కాల్ ద్వారా స్నేహితులు గతంలో ఎవరైతే దూరంగా ఉన్నారో ఆ స్నేహితులు మళ్ళీ మీ దగ్గరకు వచ్చినారు, మళ్ళీ మీతోటి మాట్లాడి మళ్ళీ మీ విషయంలో కొద్దిగా అనుకూలంగా నిలబడేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. మరి కొంతమందికి ఇది ఒక ఉద్యోగం ఆఫర్గా లేదా అవకాశానికి పిలుపుగా ఉంటుంది. మరి కొందరికి ఇది జీవిత భాగస్వామికి మొదటి సంకేతంగా నిలబడుతూ ఉంటుంది. ఇది మీ గుండె ఒక్కసారిగా జరగడం అనేంత సంతోషంగా ఆనందంగా ఉంటుందని కలిగించేటువంటి వార్తగా ఉంటుందన్నమాట. మీకు ఏదైనా సరే ఈ విషయం అనేది సాయంత్రం కల్లా ఏదో ఒక ప్రచారమై శుభవార్తగా మీకు మారబోతుందనడానికి ఒక కారణం కూడా ఉంటుంది. మరి ముఖ్యంగా చూస్తే ఈ యొక్క ఉద్యోగ అవకాశాల వల్ల వచ్చేటువంటి ఫోన్ కాల్స్ మీకు ఎప్పుడు కూడా చాలా ఆనందదాయకంగా, చాలా ఆనందభరితమైనటువంటివిగా నిలబడబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చండి. మరి అదేవిధంగా ఈరోజు మీరు ఏదైతే జీవిత భాగస్వామి విషయంలో కూడా మీరు వచ్చేటువంటి కొన్ని కాల్స్ కూడా ఉంటాయి కదా, అంటే ఏదైనా సరే ఆడవారికి ఒక సంతాన పరంగా శుభవార్తనో లేదంటే ఉద్యోగంలో మార్పునో లేదంటే మీ దగ్గరికి వస్తున్నాయని ఒక ఆలోచన పూర్తిగా మిమ్మల్ని ఒక ఆనందభరితంలోకి మిమ్మల్ని అయితే గురి చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇదంతా కూడా ఒక్కసారిగా ప్రశాంతంగా ఉంటుంది. మనసు చాలా సంతోషంగా, గుండెల్లో జల్లుమనేలాగా ఆనందం కలిగేలాగా ఉంటుందన్నమాట మీకైతే. మరి కొంతమందిలో ఒక పాత బంధం ఏదో ఒక రూపంలో మళ్ళీ వీరికి ఫోన్ చేసి మళ్ళీ లేనిది నేను లేను, నీ మాట నా మాట, నీ ఆలోచన నా ఆలోచన, నీ ప్రేమ నా ప్రేమ అన్నట్లుగా వీరి దగ్గర కొంచెం దగ్గరయ్యేటువంటి అవకాశ పందాలు కూడా బలంగా కనపడుతూ ఉన్నాయి. ఇది ఉండేటువంటి ఈ యొక్క మకర రాశి వారికి అయితే కొంతమందికి వ్యతిరేక ఇబ్బందులు ఉన్నా సరే, మరి అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారు కూడా మరి మీ జీవితంలో మరింత మార్పులు, మరింత అభివృద్ధికరమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. మరి ఈ యొక్క మకర రాశి వారికి ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే గురు గ్రహ ప్రభావం చాలా బలంగా ఉంటుందండి. మరి గురు దృష్టి ఒత్తిడిలో సంబంధాలు మరింత గుర్తింపు, మార్పు అనేది తీసుకొస్తున్నారనమాట.
ఈ కాల్ అనేది దివ్యశక్తికి పంపినటువంటి ఒక గుర్తింపుకరంగా అవకాశం అనేది మనం అనుకోవాలి. గురుబల దృష్టి వలన మీకు అంతా కూడా చాలా సందర్భాల్లో గుర్తింపు వలన మార్పు కూడా తీసుకొని వస్తుందన్నమాట. ఈ యొక్క ముఖ్యమైనటువంటి కాల్ అనేది మీ యొక్క పరమాత్ముడు అంటే భగవంతుడు మీకు సాక్షాత్తు ఆ యొక్క పరమశివుడు పంపినటువంటి ఒక రూపంగా మీరు పరిగణించాలి. గత నెలలో మీరు చూసినటువంటి ధైర్యం, సాహసాలు ఇప్పుడు మీకు మరింత ఫలితాలనైతే ఇవ్వబోతున్నాయని చెప్పుకోవచ్చు. మరి మీరు గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల దృష్టిలో అన్నీ కూడా మీకు చాలా వరకు ఒక ఆనందభరితమైనటువంటి వార్తలుగా నిలబడేటువంటి అవకాశం కూడా ఉంది. మరి ఫోన్ కాల్ వల్ల మీకు కలిగేటువంటి కాల్ లాభం ఏమిటంటే ఈ యొక్క కాల్ మీ యొక్క ఆర్థిక స్థితిని మార్చగలదండి. మీరు చాలా సంతోషంగా మీ జీవితాన్ని ముందు రోజుల్లో మీరు గడపబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ కాల్ వల్ల మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఊహించినటువంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరి పాత బంధాన్ని మరీ తిరిగి బలపరుస్తూ ఉంటుంది. కొత్త అవకాశాలకు ఎదురుగా నిలబడుతుంది. మీ యొక్క పేరు ప్రతిష్టలకు గుర్తింపుగా మరింతగా పొందిస్తుందన్నమాట. ముఖ్యంగా మీలో నాకు అంటే లక్ ఎప్పుడు వస్తుందో అనే నమ్మకం తిరిగి మళ్ళీ పుడుతుందండి. ఈరోజు ఆ లక్ నీకు మీ జీవితాన్ని మార్చేస్తుందన్నమాట. ఒక ఆనందకరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వార్తలు మీకు ఈరోజు ఒక ఫోన్ కాల్ ద్వారా అందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి కొన్ని నష్టాలు, కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం అన్నమాట. ఎందుకంటే ఈరోజు ఉదయం నుండి కూడా అతి భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకోకూడదు. అతి భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వలన పూర్తిగా మీకు మరింత ఇబ్బంది, మరింత సమస్యలు, చికాకులు కలిగేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి ఈరోజు ఊహించని ఫోన్ కాల్ వలన మీ జీవితంలో ఒక కొత్త మార్పుకు శుభవార్త అయి ఉంటుందన్నమాట. మీ మనసుకు ఉప్పొంగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మీకోసం దేవుడు తలుపులు తెరవబోతున్నట్లుగా కూడా మీకు నిలబడుతుందన్నమాట. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మీకు ఇది కూడా ఉంటుందన్నమాట. ఉదాహరణకు ఉదయాన్నే నీటిని దానం చేయండి. నీటిని దానం చేయడం వల్ల ఉదయాన్నే ముఖ్యంగా మంచినీళ్ళ దానం చేయడం వల్ల, అన్నవస్త్రం దానం చేయడం వలన గురు ప్రభావాన్ని మరింత శాంతపరుస్తుందని చెప్పుకోవచ్చు. ఒక చిన్న దీపాన్ని మీరు వెలిగించడం చేయాలి. అలా చేస్తే మీరు ఖచ్చితంగా మంచిగా ఉంటుంది. తూర్పు వైపుకు మీరు దీపాన్ని వెలిగించాలన్నమాట. మరి తప్పకుండా ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎప్పుడు కూడా ఆన్లోనే ఉంచుకోవాలన్నమాట మీ ఫోన్ని. అలాగే రేపటి రోజున నీలి రంగు, ఎరుపు రంగు దుస్తులు ధరించడం చాలా శ్రేయస్కరం. పసుపు రంగు దుస్తులు కూడా తెల్లవారుజామునే మీకు ఫోన్ రింగ్ అయ్యేటువంటి అవకాశం కూడా మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి మొదటి పేజీ అవుతుందన్నమాట. సాయంత్రం కల్లా మీకు శుభవార్త తప్పకుండా ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ధన సమస్యలకు సంబంధించినటువంటి వార్తలుగా కానీ అత్యద్భుతంగా నిలబడుతుందండి. కాబట్టి ఈరోజు మీకు అందరికీ కూడా ఈ యొక్క రాశి వారికి ఈరోజు మీకు ఒక ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చగలదని, కాబట్టి ఆ కాల్ మీ చేతిలోనే వచ్చే వరకు ఆత్రుతగా, నమ్మకంగా వేచి ఉండండి. అదృష్టాన్ని నిజంగా తలుపు తట్టబోతుందన్నమాట. మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగులు చెప్పుకున్నాం కదా, నీలం రంగు, పసుపు, ఎరుపు. కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 11 మరియు 9 అండి. అలాగే రేపు తూర్పు దిశగా ప్రయాణం, ఉత్తర దిశగా ప్రయాణం చాలా శ్రేయస్కరం. ప్రయాణం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే పడమర మరియు దక్షిణం దిక్కు ప్రయాణం అంత మంచిది కాదు. ఒకవేళ ప్రయాణం చేయవలసి వస్తే తగు జాగ్రత్తలు అయితే పాటించండి. అలాగే రేపటి రోజున తప్పకుండా మీ ఇంట్లో చిన్న గొడవలు పడేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. తగు జాగ్రత్తలు మీరు పాటించవలసినటువంటి అవసరం కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇంట్లో కొంతమంది వ్యక్తుల వల్ల కొన్ని గొడవలు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి వ్యక్తుల వల్ల మీరు కొంచెం బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే పాటించండి. ఇంకా ఎప్పుడు కూడా ఈ రాశివారు అంటే గర్వాన్ని పూర్తిగా నాశనం చేయడానికి, నేను చాలా తెలివైన వాడిని అనే భావనను తొలగించి, నేను ఈ ప్రపంచంలో ఒక అణువును మాత్రమే అనే జ్ఞానాన్ని అందించడానికి పరీక్షలు పెడతారన్నమాట భగవంతుడు. అయితే మీపై జరిగినటువంటి కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా మీరు ఊహించినటువంటి వ్యక్తులు మీకు ద్రోహం చేయడం, మనస్ఫూర్తిగా నమ్మినటువంటి వ్యక్తులు మిమ్మల్ని వెన్నుపోటు పడవడం, ఇవన్నీ కూడా మీ ఎదుగుదలకు ఓర్వలేనటువంటి వాళ్ళు పతనానికి ప్రణాళికలు వేయడం, బలహీనతను ఆసరాగా చూసుకొని మిమ్మల్ని దెబ్బతీయడం చూసినటువంటి జనం వీళ్ళందరూ కూడా మీకు తెలిసిపోయి ఉంటుంది కదా ఎవరనేది. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదు, అమాయకమైనటువంటి స్థితి నుండి బయటపడండి. స్నేహితులు ఎవరు, శత్రువులు ఎవరు, మిత్రువులు ఎవరు, ఆప్తులు ఎవరు, పరాయి వారు ఎవరు. కాబట్టి ఈ విషయంలో ఇక్కడ నుండి రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా మీరు జాగ్రత్త వహించవలసిందే. మీ దృష్టి, మీ ఆలోచన ప్రతికూలమైనటువంటి సంఘటనలు, చెడు వార్తలు, ఇతరుల విషయాల్లో ఇవన్నీ కూడా నెమ్మదిగా పూర్తిగా తొలగిపోవడం మీరు కల్లారా చూశారు. కాబట్టి మీ మనసులో మాత్రం అనవసరమైనటువంటి ఆలోచనలకు చోటు ఏర్పరచుకునేలాగా చేశారు. కాబట్టి మీ జీవితం చాలా అంటే చాలా అత్యద్భుతంగా మారబోతుందన్నమాట. అనేక రకాలైనటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఆ ఫోన్ కాల్ ద్వారా.
ఇంకా మీరు బాధపడేటువంటి క్షణాలు కూడా వస్తాయి. కాబట్టి ఎందుకంటే వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా జారవిడుచుకున్నారు కాబట్టి మీ జీవిత లక్ష్యాలపై ఇక నుండి దృష్టి పెట్టబోతున్నారు. అలాగే మిమ్మల్ని ఎలా మెరుగుపరుచుకోవాలనేది కూడా తెలుసుకోబోతున్నారు. మీ ఆరోగ్యాన్ని అలాగే మీకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులను కూడా ఎలా చక్కదిద్దుకోవాలనే విషయాలపై కూడా మీకు దృష్టి వచ్చింది. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే పాటించండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.